బక్రీద్ మజాకానా ఢిల్లీలో అయితే బక్రీద్ సెలబ్రేషన్స్ ముందుగానే మొదలైపోయాయి. జామా మసీద్ దగ్గరున్న బక్రా మండిలో మేకల అమ్మకాలు జాతరను తలపిస్తున్నాయి. నమ్మేరు నమ్మకపోయారు. అక్కడున్న ఒక మేక ధర 16.5 లక్షలు పలుకుతోంది తెలుసా? పుట్టుకతోనే వంటిపై అరబిక్ భాషలో అల్లా మహమ్మద్ అనే అక్షరాలు రాసుండడమే ఆ మేక ప్రత్యేకత. అందుకే అంత రేటు. ఈ మేక ఒక్కటే కాదు, ఈసారి దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ స్పెషాలిటీస్ అండ్ కాంట్రవర్సీస్ చాలానే ఉన్నాయి. తెల్లారితే బక్రీద్ పండగ. ఏటా బక్రీద్ అనగానే జంతు బలిపై చర్చ జరగడం మామూలే. కానీ ఈసారి అతి మోతాదు మించిపోయింది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జంతు సంరక్షణపై ఫోకస్ పెరిగింది. చివరకు కోర్టుల దాకా చేరి సంక్లిష్టంగా మారింది బక్రీద్ వివాదం. బక్రీద్ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశాయి ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు. ఈ మేరకు బక్రీద్ రోజున ఆవును, ఒంటెను బలివ్వడంపై నిషేధం అమల్లోకి వచ్చేసింది. ఫలానా జంతువులను ఫలానా ప్రదేశాల్లో మాత్రమే బలివ్వాలనేది ప్రభుత్వ ఉత్తర్వు. రోడ్లు, వీధులు, బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు పూర్తిగా నిషేధం. జంతు బలికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినా చర్యలు తప్పవు. జంతు హింస చట్టాలను కఠినంగా పాటించాలని, చట్ట విరుద్ధంగా బలులు జరిగితే తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే లైసెన్స్ ఉన్న కబేళ్లలో మాత్రమే సెలబ్రేషన్లు షురూ చేశారు ముస్లింలు. మీ పండగ మీ ఇష్టం, ఎలా జరుపుకుంటారనేది మీకే వదిలేస్తాం. కానీ పశువుల జోలికొస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది హైందవ అతివాదం. రక్తమోడే పండగలు మనకొద్దు, గ్రీన్ బక్రీదే ముద్దు అంటూ కొత్త స్లోగన్ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీల్లో బక్రీద్ నాడు గోవధ చేయొద్దని స్వయంగా మంత్రులే ప్రచారం చేస్తున్నారు. అటు హైందవంలో పవిత్రంగా భావించి పూజించే గోవుల సంరక్షణ పెద్ద ఛాలెంజ్ గా మారింది. మాంసం కోసం ఆవులను నిర్దాక్షిణ్యంగా హరిస్తుండడం, ప్రతిరోజు వేల ఆవులు కబేళాలకు తరలిస్తుండడం హిందూవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. బక్రీద్ పండగ కోసం ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ నగరంలోకి 50,000కు పైగా ఆవులను అక్రమంగా రవాణా చేశారన్నది గో సంరక్షకుల అంచనా. ఈ 2 రోజుల్లో ఇన్ని ఆవుల్ని చంపి మాంసంగా మార్చి విక్రయాలకు పాల్పడతారని, దీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గో మహారథయాత్ర పేరుతో పెద్ద ఉద్యమానికే శ్రీకారం చుట్టింది యుగ తులసి ఫౌండేషన్. రేపు బక్రీద్ ని బ్లాక్ డేగా పాటిస్తాం. వచ్చే బక్రీద్ కి కుర్బానీ అని ఒక్క గోవుని కూడా హైదరాబాద్ కి తరలించకుండా చూడడానికి కోసమే ఈ ఒక రథయాత్రని, మేము గో మహారథయాత్రని చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అందరం కలిసి కూర్చుంటాం, కార్యాన్ని రూపొందించుకుంటాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాడు హిందూ అయినా ఇంకా ఏ మతానికి సంబంధించిన వాడైనా కూడా గోవుని హైదరాబాద్కి తరలిస్తే వాడిని అక్కడనే సజీవ దహనం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్వదేశీ ఆవుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడి పోరాడుతున్న సంస్థ జన్ ఊర్జా మంచ్. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ సంస్థ మరింత అప్రమత్తమైంది. గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అన్నది వీళ్ల డిమాండ్. ఇప్పటికే కబేళాలకు చేరిన వేలాది ఆవులను రక్షించి గోశాలలకు తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది జన్ ఊర్జా మంచ్. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ సర్కార్కు సూచనలు వస్తున్నాయి. अगर एक काउ प्रोटेक्शन टास्क फोर्स हैदराबाद पुलिस के मार्गदर्शन में, जिसमें हमारे गौरक्षकों का भी साथ लिया जाए, तो हरियाणा सरकार की तरह से एक काउ प्रोटेक्शन टास्क फोर्स तैयार की जा सकती है और गोहत्या को बिल्कुल बंद करा जा सकता है. जो हाई कोर्ट्स और सुप्रीम कोर्ट ने बार बार कई बार जजमेंट्स दिए हैं कि भाई ये गौहत्या बिल्कुल बंद होनी चाहिए, तो तेलंगाना सरकार को अब उन सारे जजमेंट्स का आदर करना चाहिए. ఆవుల నుంచి వచ్చే రెడ్ మీట్ ప్రమాదకరమైన కెమికల్స్ ను విడుదల చేస్తుందని, వాటిని తింటే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కూడా. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ధృవీకరించిందట. వీలైతే గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈసారి బక్రీద్ పండగ గో సంరక్షణ ఉద్యమాన్ని ఊపందుకునేలా చేసింది.